వాళ్ళ యొక్క పత్రిక అయిన కాంగ్రెస్ పత్రిక అయిన వెలుగు పత్రిక దగ్గరికి పోదాం ఒకసారి. ఎందుకంటే ఇది చాలా అవసరం. ఎందుకంటే వీళ్ళ పత్రికలే, దాంట్లో ఏం లేదు. మీరు ఈరోజు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కూడా మీరు అందరూ కూడా ఆలోచిస్తే పత్రికలు ఏ పార్టీకి పనిచేస్తున్నాయి అనేది కూడా మీరు చూడాలి. మళ్ళా జర్నలిజం అన్నా లేదు, మేము జర్నలిస్టులమన్నా, లేకపోతే ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ పత్రిక వీళ్ళకి పనిచేస్తుంది అంటే అది పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా పప్పులో కాలేసినట్టే. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇక్కడ పూర్తిగా కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి. ఇది వెలుగు పత్రిక, వివేక్ గారిది, కాంగ్రెస్ ఎమ్మెల్యే, అంటే ఒక రాజకీయ నాయకుడి పత్రిక. ఇది రాజకీయ నాయకుడి పత్రిక అంతే, ఇంకా క్లియర్ కట్గా మీరు ఏం మాట్లాడద్దు. దాంతోపాటు ఇటు టీవీ5 అనేది ఒక ఛానల్ ఉంటుంది, వాళ్ళ చైర్మన్ టీటీడీకి సంబంధించిన చైర్మన్, అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులది. 2 ఛానళ్ళు అయిపోయినాయి. ఇక దాంతో పాటుగా ఎన్టీవీ, ఇంకా మిగిలింది ఏం ఛానల్ అంటే ఏబిఎన్ ఎప్పుడైనా నారా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి వత్తాసు పలుకుతా తప్ప తెలంగాణ ప్రాంత ప్రజల కోసం పనిచేయదు. ఎందుకంటే ఇక్కడ మీడియా గురించి నేను ఇక బిగ్ టీవీ అంటే పక్కా కరుడు గచ్చిన కాంగ్రెస్ కరపత్రం, అది దాంట్లో ఇంకా ముచ్చటే లేదు. ఈ ఛానళ్ళు ఇవన్నీ పత్రికలు కూడా దేనికోసం పనిచేస్తున్నాయంటే ప్రజాస్వామ్య విలువల కోసమో, స్వేచ్ఛ, సమానత్వం, రాజ్యాంగం అంటూ ఇట్లా రకరకాలుగా మాటలు చెప్తాయి కదా. ఇలా వాళ్ళ మాటలు వింటే నేను చెప్తున్నా కదా, ఆ మాటలు వింటే చెవులకి రక్తాలు రావాలి, అట్లుంటాయి ఇలా వాళ్ళ మాటలు. ఈ పత్రికలు, ఈ ఛానళ్ళన్నీ పూర్తి స్థాయిలో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కిందనే ఇంకున్నాయి. తెలంగాణలో కేవలం డిజిటల్ మీడియా మాత్రమే ఉన్నది. అది తెలంగాణ యువకులు, సలసలసలాని రక్తం మరిగే యువకులు తెలంగాణ ప్రాంతం మీద ఉన్న ప్రేమతోని ఇక్కడ 1200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానంతో ఏర్పడిన ఈ తెలంగాణలో నా స్నేహితులు, నా బంధుత్వం, నా బలంగా మరణించింది అని ఈ తెలంగాణలో న్యాయం కోసం పోరాటం చేసే డిజిటల్ మీడియా ఉంటుంది. రైట్, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒకసారి మన కాంగ్రెస్ పత్రికను పూర్తి స్థాయిలో చదువు. కాంగ్రెస్ పత్రికనే మాట్లాడతా, బాజాప్తుగా మాట్లాడతా. సార్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి సంబంధించి వెలుగు పేపర్ కానీ, V6 కానీ, మన వివేక్ కాక ఏ పేపర్లో ఉంటే, ఏ పత్రికలో ఉంటే వాటికి అనుకూలంగా ఉంటుంది, అంతకు మించి ఏమి ఉండదు. అయితే నేనేమంటున్నానంటే ఒకసారి మీరు అందరూ కూడా ఈ వార్త నన్ను చాలా ఆలోచింపజేసిందా లేకపోతే ఆశ్చర్యానికి గురి చేసిందా, నిజంగా వీళ్ళు చెప్పిన మాటలకు, వాస్తవ దృశ్యాలకు రూపం ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఒకసారి ఇక్కడ ఇది కాంగ్రెస్ పత్రిక పేపర్ రాసుకొచ్చింది, ఒకసారి చూడురి. నేటి నుంచి 4 స్కీములు, తొలి రోజు మండలానికి ఒక్కో గ్రామంలో ప్రారంభం. నారాయణపేట జిల్లా చంద్రవంచలో లాంచ్ చేయనున్న సీఎం. మార్చి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ కూడా అమలు. రిపబ్లిక్ డే వేడుకల తర్వాత పథకాల ప్రారంభోత్సవాలలో పాల్గొనాలి. కలెక్టర్లు, మంత్రులు, ప్రజాప్రతినిధులకు సీఎం ఆదేశం. నిజమైన లబ్ధిదారులలో ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగొద్దు. నిజమైన లబ్ధిదారులలో ఏ ఒక్కరికి అన్యాయం జరగొద్దు. అనర్హులకు లబ్ధి చేకూరిస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరిక. ఇది దీనికోసమే నేను ఇదంతా చదవాల్సి వచ్చింది, ఈ 2 లైన్ల కోసమే. ఈ 2 లైన్లు చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ 2 లైన్లు ఎంత మంచిగా రాసుకొచ్చారు ఒకసారి చూడరు. ఇవి ఏంటండి? ఇవి నిజమైన లబ్ధిదారులలో ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగొద్దు. ఆయన పేరేం పేరు? రాజేష్ రెడ్డి అనుకుంటా, నాగర్ కర్నూలుకు సంబంధించిన ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, ఆ ఊరికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు నిర్ణయించిన లిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే అమల్లోకి తీసుకురావాలి తప్ప వేరే దాన్ని తీసుకురావడానికి ఎట్టి పరిస్థితులలో ఒప్పుకోను. ఒకవేళ నన్ను కాదని కనుక ఆ లిస్టు బయటికి వస్తే ఏ ఒక్కరికి కూడా ఒక పథకం రాదు అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనా కాదా? కాంగ్రెస్ పత్రిక నువ్వు చెప్పాలి. ఇది ఇక్కడ రాసుకొచ్చినంత ఈజీ కాదు ప్రాక్టికల్గా చెప్పడం. ఇక్కడ నువ్వు అక్షరమాలతోని రాసుకొచ్చినంత ఈజీ కాదు ప్రాక్టికల్గా చెప్పడం. అనర్హులకు లబ్ధి చేకూరిస్తే అధికారులపై చర్యలు తప్పవని. ఏమని జరుగుతుంది గ్రామాలలో అంటే, ఇప్పుడు ఉదాహరణకు నేను ఎమ్మెల్యే అండి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనుకోండి. నన్ను 1-2 నిమిషాలు నేను ఏం చేస్తా అంటే ఒక గ్రామంలో ఉన్న పంచాయతీ కార్యదర్శికి కావచ్చు, లేకపోతే అక్కడ ఎంఆర్ఓ కావచ్చు, ఎంపీటీఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, అక్కడ వ్యవస్థకు నేను కాల్ చేస్తాను. నేను ఎట్లా మాట్లాడతా? కాంగ్రెస్ కార్యకర్తల యొక్క ఆత్మ ఒక 2 నిమిషాలు నా లోపల ప్రవేశించింది. ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాను? అధికారి గారు ఉన్నారా అండి? ఓకే. ఇప్పుడు ఏం లేదు, అక్కడ మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు, లేకపోతే అక్కడ ఎవరెవలకు మీరు పథకాలు ఇస్తా అనుకుంటున్నారట. మరి ఇది నా నియోజకవర్గం, నేను ప్రజల చేత ఓట్లేస్తే గెలిచినా మీరు ఎవరి వార్త వాళ్ళకు ఇవ్వడానికి వీల్లేదండి. అధికారి గారు వినబడుతుందా? ఎందుకు అంటే నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వాలా, మా కార్యకర్తల వాళ్ళకి ఇవ్వాలి, ఇట్లా ఒత్తిడి చేస్తున్నారు. అంటే ఇక్కడ అధికారి అనే వ్యక్తి పూర్తి స్థాయిలో బలైపోతున్నాడు రాజకీయాన్ని. మరి ముఖ్యమంత్రి నిజంగా ఒక మంచి ఉద్దేశం, సదుద్దేశంతోనే చెప్తే మరి ఎమ్మెల్యేలు దాన్ని కూడా పాటించాలి కదా.
ఒకవేళ పాటించని ఎడల ఎమ్మెల్యేకు సంబంధించి ఏమైనా సస్పెన్స్ ఉంటుందా, ఎమ్మెల్యేకి సంబంధించిన ఏమైనా ట్రాన్స్ఫర్లు ఉంటాయా, ఎమ్మెల్యేల మీద ఏమైనా మెమో జారీ చేయవచ్చా, ఎమ్మెల్యేలకు సంబంధించి ఏమైనా అనర్హత వేట్లు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చేయగలుగుతుందా? ఇది తెలంగాణ ప్రాంత ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలు. కాంగ్రెస్ పత్రికలో ఇంత అద్భుతంగా వార్తలు రాసిర్రు. ఎలా అంటే జాకీ వెట్టి లేపినట్టు, మామూలు కూడా కాదు. నిన్న ఏదో టీవీ ఛానల్లో ఇంటుండే మొత్తం చంద్రబాబును జాకీ వెట్టి లేపుతా అంటే అది అరనవ్వత్తలేదు. అగో అట్లున్నది. ఇది కూడా అట్లనే ఉన్నది. నిజమైన లబ్ధిదారులలో ఏ ఒక్కరికి అన్యాయం జరగదు. నిజంగా లబ్ధిదారులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పిళ్ళు. ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించి మాత్రమే, వీళ్ళకు ఓన్లీ కార్యకర్తలకు సంబంధించి మాత్రమే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా అన్యాయం జరగద్దు అని చెప్తున్నది ఇండైరెక్ట్గా. ఇంకోటి అనర్హులకు లబ్ధి చేకూరిస్తే అంటే ఇతర పార్టీలకు సంబంధించి ఎవరికైనా వస్తే బాగుండదు అని చెప్తున్నా. ఇది నేను చెప్పిన మాట కాదు, నేను చదువుతున్న వాక్య కాదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మాట్లాడుతున్న దృశ్యం ఇది. సో దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పేదానికి ప్రాక్టికల్గా జరుగుతున్న దానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మీరు ఏ ఉద్దేశం అంటే మంచి ఉద్దేశంతోనే మీరు చెప్పి ఉండొచ్చు, కానీ ప్రాక్టికల్గా మాత్రం ఇక్కడ జరిగేది కేవలం ఈ అక్షరాల వరకే పరిమితమైపోతాయి. కాదంటే మీ పత్రిక అంటే అదే కాంగ్రెస్ పత్రికనే ఇది, కానీ మీ వెలుగు పత్రికను పోయి జోలబట్టి మొత్తం అంత రాసుకరమ్మని అడుగుర్రి, వాస్తవమే తెలుస్తుంది. ఇక ఇంకొక టైటిల్ చూసేటాలకు నాకు అసలు నిజంగా కూడా నిద్ర కూడా రాదిగా. వీళ్ళు రేపు